హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్, బీహారు 2 పోల్చి చూస్తే నాకెందుకో కవల పిల్లలు కనిపించినట్టుగా కనిపించారు. బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తీరు, ఎన్నికల మెథడాలజీ, ఎన్నికల ప్రాసెస్ చూస్తే. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైక్ రేటు ఇక్కడ టీడీపీకి 90% స్ట్రైక్ రేట్, జనసేన 100% స్ట్రైక్ రేట్, బీజేపీ 90% స్ట్రైక్ రేట్. ఓడిపోయిన జగన్ గారికి 11 సీట్లు, దారుణంగా ఓడిపోయి జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడు బీహార్లో అదే కనిపించింది. బీజేపీకి 90% స్ట్రైక్ రేట్, జేడీయూ 90% స్ట్రైక్ రేట్, ఎల్జేపీ చిరాగ్ పాస్వాన్ అతను మొన్న గెలిచింది ఒక్క సీటు గెలిచాడు. 2020 బీహార్ ఎన్నికలు ఒక్క సీటే గెలిచింది అతను, ఒక్క సీటు. అప్పుడు 6% ఓట్ షేర్ వచ్చింది అతనికి. 130 సీట్లు ఏం పోటీ చేశాడు అతను, 130, 120 సీట్లు. ఇప్పుడెన్నో 20-30 చేసి ఉంటాడు. ఓకే, 20 సీట్లు ఏమో పోటీ చేసి ఉంటాడు. బట్ వాట్ ఎవర్, ఒక సీటు గెలిచాడు ఇప్పుడు 19 సీట్లు గెలిచారు ఇప్పుడు అతను. స్ట్రైక్ రేట్. ఓకే, ఇంకొక కామన్ థింగ్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్ కనుక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నేను 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటున్నారు కదా. ఇక్కడ బీహార్లో దళిత పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ చిరాగ్ పాస్వాన్. ఇప్పుడు ఆయన సూపర్ చిరాగ్ పాస్వాన్ అయిపోయి ఆయన సూపర్ హీరో అని ప్రమోట్ చేస్తున్నారు న్యూస్ పేపర్లు మొత్తం కూడా. ఇక్కడ పవన్ కళ్యాణ్ రెడ్డి లేపినట్టు అక్కడ చిరాగ్ పాస్వాన్ లేపారు ఇప్పుడు ఒక దళిత నాయకుని, ఒక దళిత పార్టీని. ఓకే, సో చూసారు. ఇప్పుడు ఇవన్నీ బట్టి చూస్తే మనకేమర్థమైంది? ఇవన్నీ బట్టి చూస్తే సంథింగ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరిగిందో బీహార్లో కూడా అదే జరిగింది అని నాకు ఎక్కడో కొడుతుంది. ఎక్కడో మోరోవర్ నేను వేరే ఛానల్లో స్లైడ్స్ కూడా చూపించా. ఆ ఛానల్లో స్లైడ్స్ చూపించినప్పుడు వాళ్ళు ఎస్ఐఆర్ క్లోజ్ చేసినప్పుడు, సీల్ వేసినప్పుడు, ఇదిగోండి మీ బీహార్ ప్రజలు మొత్తం ఎస్ఐఆర్కి వచ్చారు, ఇంక ఓటర్ లిస్ట్ ఫైనలైజ్ చేసాము, థ్యాంక్ యూ ధన్యవాదాలని చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిన మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు, అంటే 7,42,00,000. సీల్ వేసిన తర్వాత ఎలక్షన్కి వచ్చి 2 ఫేజ్లు అయిపోయిన తర్వాత 7.45 కోట్లు, అంటే సీల్ వేసిన ఓటర్ లిస్టులోకి 3 లక్షల ఓట్లు ఎలక్షన్ టయానికి యాడ్ అయిపోయినాయి. అర్థమైందా? వన్స్ యూ ఫైనలైజ్ ద ఎస్ఐఆర్, వెన్ యూ టోల్డ్ థ్యాంక్ యూ ఆల్ మై డియర్ బీహారీస్ అని చెప్పిన తర్వాత how can 3 lakh votes are added to the voter list? It's a big surprising one thing. Okay, so surprising ఏంటంటే ఇప్పుడు సంథింగ్ ఏదో సెకండ్ ఫేజ్లోనే ఏదో ఎక్కువగా లాగారనేది ఒకటి అర్థమైంది. ఇదేదో ఒక పేపర్లో రాశారు 1800% గెయిన్ అని రాశాడు. మరి 1800% అనేది 180% అయ్యిండొచ్చు. మేబీ పొరపాటున ఏమైనా టైమ్స్ ఆఫ్ ఇండియా రాశారని నాకు తెలీదు. బీహార్ చిరాగ్ పాస్వాన్ ఎమర్జ్డ్ యాస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విత్ 1800% గెయిన్ అని రాశారు. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ అయ్యిండొచ్చు. ఇది ఇక్కడ ప్లాన్. రేపు పవన్ కళ్యాణ్, రేపు లోకేష్కి ఏ టార్గెట్ పెడతారో, ఇప్పుడు నేను చాలా రోజులు చెప్తాను లోకేష్కి. అంటే లోకేష్ అని ఎందుకంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అయిపోయింది, ఇక నెక్స్ట్ అతనే కాదు, టీడీపీని లాగేది అతనే కాబట్టి చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు ఎదిరించారు. చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్, అతను పొలిటికల్ ఎక్స్పర్ట్ కాబట్టి స్ట్రాంగ్. చంద్రబాబు నాయుడు గారిని ఏం చేయలేడు మోడీ గారు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళు అంటే ఆయన అవసరమైతే పోయి కాళ్ళ మీద పడతాడు, లేదంటే కాలు పట్టుకొని లాగుతాడు. రెండు చేయగలడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే, కాబట్టి ఆయన ఉన్నంత వరకు జాగ్రత్తగానే ఉంటాడు మోడీ గారు. బట్ లోకేష్ దొక్కుతాడని నేనైతే అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు చిరాగ్ పాస్వాన్కి కావాలని నితీష్ కుమార్ని ఒప్పించి ఎక్కువ సీట్లు ఇప్పించి, గతంలో గెలిచింది ఒక్క సీట్ అండి. ఒక సీటు గెలిచిన అతనికి 20 సీట్లు ఇప్పించాడు, 21, 22 సీట్లు ఇప్పించాడు మోడీ గారు. కావాలని ఆయనకి ఎక్కువ సీట్లు ఇప్పించి, ఎక్కువ సీట్లు గెలిపించి అతన్ని ఇప్పుడు బీజేపీ ప్లస్ చిరాగ్ పాస్వాన్ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయగలరు నితీష్ కుమార్ లేకుండా. ఆ మైనారిటీలో నెట్టేశాడు నితీష్ కుమార్ని. ఇప్పుడు నితీష్ కుమారు అటు ఇటుగా తేడా వస్తే అయిపోతాడు నితీష్ కుమార్. ఓకే,
నితీష్ కుమార్ బిల్వి అవుట్ కొద్దిగా అటు ఇటుగా తేడా వచ్చిందంటే అది ఒకటైతే మనకి అర్థమవుతుంది. సో చిరాగ్ పాస్వాన్కి కావాలని ఎక్స్ట్రా సీట్లు ఇచ్చారు, గెలిపించారు అతన్ని. నితీష్ కుమార్కి చెక్ పెడతానికి అయితే నేనైతే అనుకుంటున్నా రేపొద్దున లోకేష్కి అదే జరిగింది. పవన్ కళ్యాణ్కి ఎక్కువ సీట్లు ఇప్పించి పవన్ కళ్యాణ్ని గెలిపించి మైనారిటీలోకి టీడీపీని నెడతారు వచ్చే రోజుల్లో 100% జరగబోయేది అది. ఓకే, అదే నాకు ఒకటే అర్థమైంది. ఇంకొకటి, ఈ బీహార్ ఎలక్షన్కి సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ అనేది జరగకూడదు. గతంలో తమిళనాడులో టీవీలు పంచుతున్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ నోటీస్ ఇచ్చి టీఎంసీ వాళ్ళని కంట్రోల్ చేసి డిఎంకే వాళ్ళని కంట్రోల్ చేసి డిఎంకే వాళ్ళని ఆ స్కీమ్ని ఆపేపించి ఇప్పుడు ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అని ఒక ప్రోగ్రాం పెట్టి నెలకి 10,000 రూపాయలు అకౌంట్కి 10,000 ప్రతి మహిళకి 10,000 కొట్టేశారు. ఎలక్షన్ ముందు 10,000 ఇస్తే మహిళలు అసలుకే ఆడవాళ్ళు పేదవాళ్ళు 10,000 ఒక్కసారిగా అకౌంట్కి వచ్చి తప్పని వేసి పడేశారు ఓట్లన్నీ. అర్థమైందా? బట్ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు చేయకూడదు కదా. ఇది ఇతను ఆర్జేడీ వెళ్ళి ఒక ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాశాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేసిద్దండి? ఎలక్షన్ కమిషన్ మీదే మనకి డౌట్ అయితే ఎలక్షన్ కమిషన్ ఏం చేసిద్ది? ఇది చేసింది. హర్యానాలో గతంలో అక్టోబర్ 5వ తారీఖున ఎన్నికలు జరిగితే హర్యానాలో వీళ్ళు రాహుల్ గాంధీకి ఒక లెటర్ వేశారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఇప్పుడు సెప్టెంబర్ 2024 అక్టోబర్లో ఎన్నికలు అయితే సెప్టెంబర్ లాస్ట్ వీక్న లెటర్ రాశారు ఏమని, ఇదిగో సెకండ్ ఓటర్ లిస్ట్ ఇస్తున్నాను తీసుకొని. సెకండ్ ఓటర్ లిస్ట్ ఎన్ని రోజులు పట్టిద్దండి? సెకండ్ ఓటర్ లిస్ట్ 10-15 రోజులు టైం ఇచ్చి 2 కోట్ల మంది వెరిఫై చేయగలరా? వాళ్ళు చేయలేరు. ప్లాన్ పక్కా. కపిల్ సిబాల్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరి 6,000 మందిని హర్యానా నుంచి పట్టుకొచ్చారు, పక్కన ఉన్న హర్యానా నుంచి పట్టుకొచ్చారు, అది ఎవరి డబ్బులు, ఎందుకు తెచ్చారు, బీజేపీ వాళ్ళ దగ్గర ఉండి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి కపిల్ సిబాల్ గారు చేసిన ఒక పెద్ద గొడవ దానికి సంబంధించి. అందుకే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంజయ్ సింగ్ గతంలో ఏమన్నాడు, 120 కాదు 68 లక్షలు ఫేక్ ఓటర్లు ఉన్నారు బీహార్లో అని చెప్పి సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ అతను ఎలిగేషన్ చేశాడు. ఎన్నికలకు ముందే చేశాడు అతను. ఎన్నికలు అయిపోయిన తర్వాత నిన్న చెప్పాడు, ఇదిగో నేను మీకు ముందే చెప్పాను కదా, బీహార్ ఎలక్షన్ని హైజాక్ చేసేసారు, అది ముందుగానే జ్ఞానేష్ కుమార్ విన్నింగ్ సర్టిఫికేట్ ఇచ్చాడు మోడీకి అని చెప్పేసి ఈయన సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ అతను చెప్పాడు. రాహుల్ గాంధీ నిన్న రెస్పాండ్ అవుతూ అపోజిషన్ నాయకుడు, బీహార్ రిజల్ట్ చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. గతం నుంచి కూడా అన్ఫెయిర్గా జరిగేటువంటి ఎలక్షన్లో యాజ్ ఇట్ ఈస్కి మళ్ళీ మేము ఓడిపోయాము, ఘోరంగా ఓడిపోయాము. నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి నా పోరాటం కొనసాగిస్తాను అని చెప్పి అపోజిషన్ నాయకుడు అన్నాడు. కాబట్టి అలాంటి పోరాట యోధులకి మనం కూడా హెల్ప్ చేయాలని నా ఉద్దేశం. కాబట్టి మీరు కూడా టు సేవ్ ద డెమోక్రసీ యూ మస్ట్ హెల్ప్ అపోజిషన్ లీడర్. టు సేవ్ ద డెమోక్రసీ యూ మస్ట్ హెల్ప్ అపోజిషన్ లీడర్. వీ షుడ్ బీ విత్ హిమ్, వీ షుడ్ హెల్ప్ హిస్ ఫైట్. ఒకసారి డెమోక్రసీ రీస్టోర్ అయిన తర్వాత, డెమోక్రసీ నార్మల్ అయిన తర్వాత, ఆ రోజు మనం ఆ తర్వాత ఓట్లు ఎవరికి వేయాలి, పార్టీలు ఏంటి, అవన్నీ తర్వాత. ఫస్ట్ యూ షుడ్ సెటరేట్ ది డెమోక్రసీ. సో వీ మస్ట్ హెల్ప్ రాహుల్ గాంధీ టు separate this democracy and stop all these vote elections, deletion of the voters, fake voters, adding voters, bringing from next neighboring states and giving money before the elections. Of course, giving money and that's a common thing. That's not a big, because every party will that. Prati party is but somewhere that సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, బికాజ్ ఎందుకంటే డెమోక్రసీకి ఇది కరెక్ట్ కాదు. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ ఉందా? ఆంధ్రప్రదేశ్లో అసలు వైఎస్ జగన్ అపోజిషన్ పార్టీ అసెంబ్లీకి వెళ్ళి ఎన్ని రోజులు అయింది? ఈ 5 సంవత్సరాల్లో దెర్ ఇస్ నో అపోజిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ. ఎందుకు మరి డెమోక్రసీ అంటారా దాన్ని? ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ నాయకుడు లేనటువంటి అసెంబ్లీ డెమోక్రసీ అంటారా?
అలాంటి డెమోక్రటిక్ గవర్నమెంట్లు అవసరమా మనకి? అరే ఎవరన్నా రూల్ చేయనండి, ఎవరన్నా అపోజిషన్లో ఉండండి, ఇద్దరు ఫైట్ చేయాలి, ఇద్దరు కూడా తప్పులను డిస్కస్ చేయాలి, డిస్కస్ చేసి ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడాలి. తెలుగుదేశానికి 100 సీట్లు ఉంటే జగన్కి ఒక 80 సీట్లు ఉంటే కొట్లాడేవాళ్ళు స్టేట్లో, అసెంబ్లీలో. లేదంటే జగన్కి ఒక 100 సీట్లు ఉంటే తెలుగుదేశానికి 80 సీట్లు కొట్లాడేవాళ్ళు. ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చిందా అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మరీ ఘోరంగా అప్స్ అండ్ డౌన్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు రావటం, మళ్ళీ జగన్కి 11 సీట్లు రావటం, బీహార్లో అక్కడ 20 సీట్లు రావటం, మరి అంత అప్స్ అండ్ డౌన్స్ అనేవి గతంలో ఎప్పుడూ ఇట్లా జరగలేదండి. పోటాపాటిగా ఉండేవి. ఎప్పుడో 1950s ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అప్పుడు అపోజిషన్ పార్టీస్ వెళ్ళినప్పుడు వాళ్ళు క్లీన్ స్వీప్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇది అపోజిషన్ కొన్ని రీజనల్ పార్టీలు బాగా బలంగా ఉన్నటువంటి పార్టీలు ప్రజల్లో ఉన్నటువంటి ఇట్లాంటప్పుడు అప్స్ అండ్ డౌన్స్, ఈ యొక్క అప్స్ అండ్ డౌన్స్ అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. డెఫినెట్లీ వీ నీడ్ టు రిస్టోర్ ద డెమోక్రసీ ఇన్ ఇండియా. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే, దట్ there should be ruling and opposition both. I am not bothered who is ruling. I am only bothered about there should be strong opposition in India. Strong ruling and strong opposition in India to save the democracy. If ruling is weak, problem. If the opposition is weak, then also problem. Okay. For that you need to leave it to the people of India. ఆ పీపుల్ ప్రజలకు వదిలేసినప్పుడు ప్రజల యొక్క ఫెయిర్ ఓటింగ్, ఫెయిర్ ఎలక్షన్ జరపాలి. మనం ఎలక్షన్స్లో మ్యానిపులేట్ చేసి ఓట్లు తీసి అది చేసి ఇది చేసి ఎలక్షన్ కమిషన్ అది చేసి అసలు ఇదంతా గందరగోళం చేసి అలిగి ఒకటేనండి. ఒక వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఫండమెంటల్గా రిజైన్ చేసేస్తే అది నిజాయితీ నిబద్ధతకు సంబంధించింది. అతను క్రైమ్ చేయకపోవచ్చు, గతంలో చాలామంది క్రైమ్ చేయకపోవచ్చు, ఆరోపణలు రాగానే టక్కని రిజైన్ చేసేవాళ్ళు. నేను నిరూపించుకుంటాను ఆ నిబద్ధతని. ఇన్ని ఆరోపణలు, ఇన్ని గొడవలు, ఇంత ప్రూఫ్లు చూపించినా సరే సీట్ల మీద కూర్చొని అలానే కదలట్లేదంటే ఇంటెన్షనల్లీ దే ఆర్ డూయింగ్ అని అర్థం. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నమస్కారం.